తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి కూడా గ్రహణం కుంభరాశిలోనే పట్టింది. ఎలాగంటే ఉత్తరాభాద్ర కుంభరాశి, శతభిష నక్షత్రం కుంభరాశిలో గ్రహణం పట్టింది. చాలా పెద్ద గ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం పట్టింది. వీళ్ళకి మాక్సిమం ఒక 60-70 రోజులు ఇబ్బందులు ఉంటాయి, తప్పదు. వీరు ఏం చెయ్యాలి అంటే, కుంభరాశి వాళ్ళకి కష్టాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈ 60 రోజులు కూడా. ఎలాగా గ్రహణం ఈ కుంభరాశిలోనే రాత్రి మొన్న 7వ తారీఖు రాత్రి, ఆదివారం నాడు రాత్రి 9:52 గ్రహణం, 1:25 విడుపు. వీళ్ళు కనుక గ్రహణ దోషాలకి తగిన ఫలితం తగినగా సోమవారం శివుడికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు మొన్నాడు చేయించుకున్న వాళ్ళు, ఇప్పటిదాకా చేయించుకోలేని వాళ్ళు నెలలోపు చక్కగా తొందరగా ఆలోచించుకుని శనివారం కానీ సోమవారం కానీ శివాలయానికి వెళ్ళి చంద్రబింబం ఒకటి, సర్పబింబం మెండివి 2 తీసుకోవడం, కేజీ పావు బియ్యం, 1/2 కేజీ మినుకులు తీసుకోండి, గుళ్ళోకి వెళ్ళండి, శివారాధన చెయ్యండి, అక్కడ అభిషేకం చేయించుకుని అక్కడ ఉన్న అయ్యగారికి నేను చెప్పిన 3 దానాలు, కేజీ పావు బియ్యం, 1/2 కేజీ మినుకులు, వెండి సర్పం, వెండి చంద్రబింబం, ఈ 4 ఐటమ్స్ కలిపి అయ్యగారికి దానం ఇచ్చి సంకల్పం చెప్పించుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని అక్షతలు వేయించుకోండి. గ్రహణ దోష నియమాలు, అక్కడ గ్రహణ దోషం పోతుంది. అలా కాదు, నాకు ఏం కాదు, మేము గ్రహణం టైంలో భోజనాలు చేయకూడదు, తింటే ఏమవుతుంది, తినపోతే తింటే చచ్చిపోతామా, ఎందుకు చచ్చిపోతాం అనే మూర్ఖత్వాలకు వెళ్ళిన వాళ్ళందరికీ దేవుడు ఏదో రకమైన ఎఫెక్ట్ చూపిస్తాడని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరు వింటలే, చాలా మంది మూర్ఖత్వాలు కడుతున్నారు. గ్రహణం టైంలో తింటే ఏమైందండి, గ్రహణం టైంలో మందు తాగితే ఏమైందండి, అదే మూర్ఖత్వం. ఆ ఎఫెక్ట్ ఆ రోజే చూపించదు, కొంతమందికి అప్పుడే చూపిస్తుంది, కొంతమంది కొంచెం లేటు ఫలితాలు. కానీ గ్రహణ దోషం తప్పకుండా దెబ్బ కొడుతుంది. గర్భిణీ స్త్రీలన్నో జాగ్రత్తలు పాటించాలి. జాతకాలు బాగోలేని వాళ్ళు, శని మహాదశ నడుస్తున్న వాళ్ళు, ఏలినాడు శని నడుస్తున్న వాళ్ళు, రావు మహాదశ నడుస్తున్న వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించకపోతే గ్రహణం దెబ్బ మామూలుగా ఉండదు. యాక్సిడెంట్ రూపేణ కానీ, హార్ట్ అటాకులు రావడం కానీ, ఇంకో రకంగా మర్డర్ కేసుల్లో ఇరుక్కోవడం కానీ, అనేక రకాల ఇబ్బందుల్లో పడతారు. ఈ పడకుండా ఉండాలి అయ్యా అంటే మీరు ఈ గ్రహణానికి దోష పరిహారం చెప్పిన దానం పాటించి నియమాలు పాటిస్తూ చక్కగా శనివారాలు, ఈ శని ఉన్నవాడు కుంభరాశి వాళ్ళు చక్కగా ప్రతి శనివారం హనుమంతుడు దర్శనం చేసుకోండి. నవగ్రహాలకి శనికి తైలాభిషేకం చేయించండి. ఇంకా మీకు 3 సంవత్సరాలు శని ఉంది కుంభరాశి వాళ్ళకి. ఈ 3 సంవత్సరాలు కూడా చక్కగా శనేశ్వర ఆలయానికి వెళ్ళండి. శనివారం హనుమంతుడి గుడిలో నవగ్రహాలు ఉంటాయి, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, సింధూరం పెట్టుకోండి, నవగ్రహాలకి తైలాభిషేకం చేయించుకోండి. ఆ శనేశ్వరుడికి నువ్వుల నూనె పొయ్యండి, రిబ్బను వెయ్యండి, నల్ల రిబ్బను. అలాగే చేసుకుంటూ ఉంటే తగ్గుముఖం బట్టి వ్యాపారస్తులు, వ్యాపారాల్లో సినిమా రంగంలో ఉన్నవారు కానీ, వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ, ఏ వృత్తిలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఏ వృత్తిలో, ఏ రకంగా ఏ ఉద్యోగస్తులు కానీ అన్ని రంగాల్లో వాళ్ళు కూడా శని ఉంది కుంభరాశికి, జాగ్రత్తలు పాటింది. గ్రహణం అలాగే షష్టగ్రహ కూట ఎఫెక్ట్ కూడా ఉంది. ఈ గ్రహణం దోషం, ఈ షష్టగ్రహ కూటం అన్ని పోవాలంటే మీరు చక్కగా ఈ దైవారాధన పాటిస్తూ చేసుకుని ఆనందంగా ఉండండి. అలాగే ఇంకా ఏమి చెప్పాలంటే కుంభరాశి వాళ్ళు పాటించవలసి చాలా ఉన్నాయి. ఏ రకంగా అంటే, ఇప్పుడు మీకు బాగా డబ్బు ఉంది, ఆ డబ్బును వాళ్ళు ఏం చేస్తారంటే, పేద విద్యార్థులు ఉంటారు గవర్నమెంట్ స్కూళ్ళలో, ఆ పేద విద్యార్థులకు ఏం చేస్తుంటారంటే, పాప పుస్తకాలు దానం చేయండి, పెన్నులు దానం చేయండి, బట్టలు పోతే బట్టలు ఏదో మీ స్తోమతను కట్టు 2 జతల బట్టలు అలా ఇస్తూ, చేతను తెగి ఫీజు కట్టలేని వాళ్ళకి మీకు ఎంత స్తోమత ఉంటే అంతే ధన సహాయం చేయండి, ఫీజులు కట్టండి. దేవాలయాల్లో అన్నదానం చేయండి, ఆ దేవాలయాలకు వెళ్ళండి, అక్కడ కూడా అన్నదానాలు చేయండి. చక్కగా ఇంట్లోంచే ప్రసాదాలు తీసుకుని అక్కడ శనివారాలు వెళ్ళి ఆ శనేశ్వరుడి గుడిలో, ఆలయాల్లో, వెంకటేశ్వర గుడి కావచ్చు, ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, ఆ దేవాలయాల్లో చక్కగా ఇంట్లోంచి ఏదో ప్రసాదం, పులిహార కానీ, శనగలు కానీ ప్రసాదం పట్టుకెళ్ళి అక్కడ నివేదనలు ఇచ్చాక మీకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం కప్పుల్లో పెట్టి, ఇప్పుడు అరటి డప్పలో ఆ ప్రసాదాలు పెట్టి ప్రసాదాలు పెడుతూ ఉండండి. మీకు ఆరోగ్యాలు బాగుంటాయి, సంపాదన బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు బాగుంటారని చెప్పడానికి కుంభరాశి వాళ్ళు పాటిస్తూ ఉంటే, శని ఆరాధన చేస్తూ ఉంటే, తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉంటే కూడా ఎంతో వృద్ధిలోకి వస్తారు ఎన్నో రకాలుగా. ఇప్పుడు మీరు సినీ రంగంలో ఉన్నారు, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. సినిమా రంగం వాళ్ళందరికీ కూడా ఏ రంగంలో అయినా సరే, వ్యాపారస్తులు ఏ రంగంలో వ్యాపారస్తులైనా, సినిమా రంగం వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార ఇబ్బందులు ఉన్నాయి.
చదువు ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఉన్నాయి, సస్పెన్స్లు అని, లేకపోతే లంచాలు తీసుకున్నారని, లేకపోతే రకరకాల నిందలు పడడం కానీ, ఇలాగా ఉద్యోగస్తులకు ఓ రకమైన బాధ, వ్యాపారస్తులకు ఓ రకమైన బాధ, సినిమా రంగంలో ఉన్న హీరోలు హీరోయిన్లకు ఓ బాధ, ప్రొడ్యూసర్లకు ఓ రకం బాధ, డైరెక్టర్లకు ఓ రకమైన బాధ, దేశం అంతటా అనేక రకాల ఇబ్బందులతో ఏది అవనాటికి ఈ కుంభరాశి వాళ్ళు అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవాన్ని ఆరాధిస్తూ మీకు లేని వాళ్ళకి సంపాదించి ఉన్న దాంట్లో సహాయం చేస్తూ, అలాగే వేద పాఠశాలకి ప్రతి నెల పంచు పండిస్తూ, దేవాలయాల్లో దేవాలయాన్ని ప్రతి నెల మీరు పంచు పంపిస్తూ పిల్లల్ని ఆదుకుంటూ మీ ఇంట్లో ఉన్న పిల్లలకి చక్కటి విద్య నేర్పించి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పుతుంటే మీ పిల్లలు భవిష్యత్తులో పైకి రావడానికి వాళ్ళు కూడా మీరు చేసిన తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యాలే రేపు మీ మనవలు వంశం, మీ పిల్లలు మీ మనవలు వంశం వృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులు చేసిన పుణ్యాలే. పాపాలు చేస్తే పాపాలు ఆ పిల్లలకే పడతాయి, పుణ్యాలు చేస్తే ఆ పుణ్యాలు ఆ పిల్లలకే వస్తాయి. అంతేగాని మ్యాక్సిమం పుణ్యకార్యాలు చేయడానికి డబ్బున్న వాళ్ళందరూ కాస్త ఆలోచించుకుని దైవానుగ్రహం పొందడానికి లేని వాళ్ళకి ధన సహాయం, పెళ్లి కాని పిల్లలు ఎవరైనా లేబర్ ఉంటే, ఏమండి మా అమ్మాయికి పెళ్లి, నాకు మీ దగ్గర నాడు పనిచేశాను, లేకపోతే మీ దగ్గరే పనిచేస్తున్నా డ్రైవర్గా కానీ ఇంట్లో పని మనిషిగా కానీ, కాస్త వాళ్ళ పెళ్లికి ఆ అమ్మాయికి కట్న రూపేణ ఎంతో కొంత సహాయం చేసి, పాపం బట్టలకో దేనికో ధన సహాయం కానీ, వస్త్ర రూపేణ కానీ, ఇలాంటి అన్నదాన రూపేణ కానీ సాయం చేయండి. ఈ కుంభరాశి వాళ్ళకి శని బలం పెరగడం, శని అనుగ్రహించడం, శని మీకు సహాయపడడం, కొంచెం కొంచెం ఇబ్బందుల్లోంచి బయటికి లాగడం, అనేక రకాల ఉపయోగపడుతూ మిమ్మల్ని చక్కగా చూసుకుంటూ మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, కుటుంబాల్లో ఉన్న కోడళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, మనవలు, మనవరాళ్ళు అందరూ బాగుంటారు అని. ఇంకా అసలు చెప్పాలంటే కుంభరాశి వాళ్ళు మధ్యవేళకి గోమేధకం పెట్టాలి. మధ్యవేళకి గోమేధకం పెట్టుకుంటే వాళ్ళకి ఆ గోమేధకం వల్ల కూడా ఫలితాలు ఉన్నాయి. అధిపతి కుంభరాశి, శని అధిపతి, నీలం కూడా పెట్టచ్చు, వాళ్ళు గోమేధకం పెట్టచ్చు. శతభిష నక్షత్రం అయితే కుంభరాశి గోమేధకం, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు అయితే, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు అయితే నీలం పుష్యరాగం. అలా పెట్టుకోవడం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఆ శని కంట్రోల్ అవ్వడం, ఈ చక్కటి ఫలితాలు ఇవ్వడం, ఆరోగ్యం బాగుండడం, దేవాలయాలకు వెళ్ళడం, దైవ దర్శనాలు చేసుకోవడం, వెడుతూ ఉద్యోగాన్ని వెడుతూ ఏదో దేవుడి గుళ్ళో ఏ దేవుడైనా సరే దర్శనం చేసుకోవడం, తండ్రి ఇవాళ నా పని బాగుండాలి అని పెడుతూ చక్కగా వెళ్ళడం, వ్యాపారస్తుతో పెడితే వ్యాపారస్తుడు గుళ్ళో దండం పెట్టుకోవడం, నా వ్యాపారం బాగుందండవు, అలాగే జేబులోంచి డబ్బులు కౌంటర్లో వేసుకోవడం. అలాగే ఈ వ్యాపార సంస్థల వాళ్ళంతా కూడా ఇంట్లో వ్యాపారంలో కౌంటర్ మీద పెద్ద ఇది పెట్టండి, పటిక పెట్టండి, బాగుంటారా, పసుపు వేసి ఇంత కుంకుమ బొట్టు పెట్టండి, డైలీ అగరదూపం చూపించండి. దాని వలన కూడా మీరు ఎన్నో రకాలుగా పైకి వస్తారు. కుంభరాశి ఎంతసేపు శనేశ్వరుని ఆరాధించండి. ఈ శనికి చేయవలసిన రెమెడీలు చేసుకోండి. మొన్న గ్రహణ దోషం విపరీతంగా ఉంది, ఆ గ్రహణానికి దానాలు ఇవ్వండి, పండితుల ఆశీస్సులు తీసుకోండి, చేతనవుతే హోమం కూడా చండీ హోమం చేయించుకోండి, బాగుంటారు.